గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 5వ తరగతికి సంబంధించినటువంటి రెడీనెస్ ప్రోగ్రామ్ 4వ రోజు విద్యార్థులకు నిర్వహించాల్సిన కృత్యాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. పిల్లలు, ఈరోజు మనం క్లాస్లో తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘానికి సంబంధించిన పదాలు నేర్చుకుంటాము. దానికన్నా ముందు ఒక చిన్న యాక్టివిటీ. మీ టీచర్ గారు ఏ కలర్ అయితే చూపిస్తారో ఆ కలర్ మీరు చెప్పాల్సి ఉంటుంది. దీని తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి పదాలను చదువుదాం. తలకట్టుకు సంబంధించి కలం, గద, చదరం. దీర్ఘానికి సంబంధించి కాలం, గాడిద, చాప. గుడికి సంబంధించి గిలక, చిలక, జింక. గుడి దీర్ఘానికి సంబంధించి గీత, చీమ, జీడి. కొమ్ముకు సంబంధించి కుడుము, చదువు, గుడి. కొమ్ము దీర్ఘానికి సంబంధించి కూతురు, తూకం, దూపం. ఇక్కడ ఉన్నటువంటి ఈ అక్షరాలను కలిపేసి దీన్ని రాయండి. ఇక మనం రాయాల్సినటువంటి ఈ లిస్టును చూసి ఇక్కడ ఉన్నటువంటి పదాలను మనం రాయాలి. తలకట్టులో ఏమున్నాయి, దీర్ఘంలో ఏమున్నాయి, వాటిన్నింటినీ కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి గుడికి సంబంధించి ఒక పదం తగ్గింది, కొమ్ముకు సంబంధించి ఒక పదం ఎక్కువైంది. జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని రాసుకోండి. అలాగే వ్రాయడానికి సంబంధించి ఈ రకంగా మనం మ్యాచింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పదాలకి దీర్ఘం చేర్చి రాయమన్నారు, ఈ విధంగా రాసుకోండి. అలాగే ఆఖరిలో మీకు 10 పదాలు మీ టీచర్ గారు డిక్టేషన్ పెడతారు, జాగ్రత్తగా రాసుకోండి. దీంతో మీకు తెలుగు పూర్తయింది. పిల్లలు, ఇంగ్లీష్కి సంబంధించి మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం. దానికన్నా ముందు రైమ్ ఒకసారి మనం నేర్చుకుందాం. నేను పాడతాను, తర్వాత మీరు ట్రై చేయండి. దిస్ ఈజ్ మీ, ఐ am special you see. This is my name, I say it happily. I clap my hands, I nod my head. I tell about myself, with joy I say. వెరీ గుడ్. పిల్లలు, దీంట్లో మీరు మీ సొంత సమాచారం పూర్తి చేయాలి కాబట్టి నేను దీన్ని బ్లాంక్స్గా ఉంచాను. మీరు రాసుకోండి మీ టీచర్ గారి సహాయంతో. ఇక్కడ మై నేమ్ ఈస్, మీ పేరు రాసుకోండి. మీరు ఇంచుమించుగా అందరూ 10 years ఉంటుంది కాబట్టి 10 రాశాను. 9 ఉంటే 9 రాసుకోండి. మీరు అందరూ 5th class వాళ్ళు కాబట్టి 5th class చదువుతున్నారని రాశాను. మీ స్కూల్ పేరు రాసుకోండి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏమైతే ఇష్టమైతే అది ఇక్కడ రాసుకోండి. మీ ఫేవరెట్ గేమ్ ఏంటి ఇక్కడ రాసుకోండి. ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నారు చూడండి, వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ అని మీ పేరు రాసుకుంటారు ఇక్కడ. హౌ ఓల్డ్ ఆర్ యూ? మీకు ఎంత వయసు అంటే మీరు ఇక్కడ ఏజ్ రాస్తారు. విచ్ క్లాస్ డూ యూ స్టడీ ఇన్? మీరు ఏ క్లాస్ చదువుతున్నారంటే ఐ స్టడీ ఇన్ క్లాస్ 5th అని మీరు రాస్తారు. పిల్లలు, మ్యాథ్స్కి సంబంధించి మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్ నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మీకు ఎడిషన్స్కి సంబంధించి కొన్ని లెక్కలు ఇచ్చారు. వీటిని మీ సార్ కొంచెం సాల్వ్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటిని మీకు తెలుసు కదా, ఎడిషన్స్ ఎలా చేయాలనేది మీకు ఈజీ విషయమే. అయినా సరే కూడా మీరు ఒకసారి మీ టీచర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చక్కగా ఎక్స్ప్లెయిన్ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఎడిషన్స్ ఇచ్చారు, కింద సబ్ట్రాక్షన్స్ ఇచ్చారు. ఇది అయిన తర్వాత మనం యాక్టివిటీలోకి వెళ్దాం. పిల్లలు, ఇక్కడ ఇచ్చినటువంటి ఎడిషన్స్ని మీరు జాగ్రత్తగా సాల్వ్ చేయండి. ఇన్ కేస్ నా దాంట్లో మిస్టేక్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. సో నేను చేసిన ఎడిషన్స్ కరెక్టో కాదో మీరు కూడా చెక్ చేయండి. అలాగే మీకు 2 వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, వాటిని మీరు జాగ్రత్తగా సాల్వ్ చేయండి. ఇది వర్డ్ ప్రాబ్లము, దానికి సంబంధించిన రైటింగ్ ఇది కూడా వర్డ్ ప్రాబ్లమే. జాగ్రత్తగా రాసుకోండి. ఇక్కడ మీరు రాసేటప్పుడు చూడండి, ఇది కొంచెం జయ హ్యాస్ 4500, బాబు హ్యాస్ 500 మోర్ దాన్ జయ. హౌ మచ్ మనీ డస్ బాబు హ్యావ్? బాబు దగ్గర ఎంత డబ్బు ఉంటుందని చెప్పేసి అని అన్నారు. సో ఫస్ట్ జయ దగ్గర ఎంత ఉంది? 4500. ద మోర్ మనీ దట్ బాబు హ్యాస్, బాబు దగ్గర ఎక్స్ట్రా ఉన్న మనీ ఎంత? 500 రూపీస్. ద మనీ బాబు రియలీ హ్యాస్, అసలు వాస్తవంగా బాబు దగ్గర ఎంత ఉన్నాయి అంటే 4500కి ఎక్స్ట్రా 500 కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ 5000 అని మనం ఇక్కడ రాసాం. ఈ సమ్ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇక్కడ
Ramesh collected 368 stamps in January. In February, he collected 124 more stamps దాన్ జాన్యువరి అలా ఇచ్చారు. మీకు రైటింగ్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఇన్ అనేది ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. సో టోటల్గా ఎంత ఉంది అనేది ఆఖరిలో అడిగారు మనకి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జాన్యువరిలో 368 అన్నారు, ఫిబ్రవరిలోకి వచ్చి 124 మోర్ దాన్ జాన్యువరి అన్నారు. కాబట్టి జాన్యువరి కన్నా 124 మోర్ అంటే ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి, అప్పుడు ఇది ఎంత వస్తుంది. థర్డ్ ఏమన్నారు, ఇన్ మార్చ్ ఈ కలెక్టెడ్ హాఫ్ వాట్ ఈ కలెక్టెడ్ ఇన్ ఫిబ్రవరి. ఫిబ్రవరిలో ఇప్పుడు 492లో హాఫ్ అంట, 492లో హాఫ్ అంటే ఎంత, 246 అనమాట. కాబట్టి ఆఖరికి ఏమడుగుతున్నారంటే మూడిట్లు టోటల్ ఎంత అని అడుగుతున్నారు. సో దాన్ని మనం చేసాము, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దీంతో మనకు మ్యాథ్స్ పూర్తయింది. ఇక మనకు ప్లాంట్స్ అరౌండ్ అస్ దానికి సంబంధించి ఇచ్చారు. ప్లాంట్స్ నేమ్ని ఇక్కడ లేబుల్ చేయమని చెప్పేసి ఇచ్చారు. సో పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ మనం ఇక్కడ నోట్ చేసాము, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇక్కడ మీకు వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ద ప్లాంట్స్ గ్రో ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆక్వాటిక్ ప్లాంట్స్. వాటర్లో పెరిగే మొక్కల్ని ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటారని చెప్పేసి అని అన్నారు. సో ఇక్కడ ఆక్వాటిక్ ప్లాంట్కి ఒక టిక్ ఇచ్చారు వాళ్ళు. అలాగే ఇదిగోండి, దిస్ ఇస్ ఆల్సో ఆక్వాటిక్ ప్లాంట్. ఓకే, దిస్ ఇస్ వాటర్ లిల్లీ, దిస్ ఈజ్ లోటస్, దిస్ ఇస్ ఆల్సో వాటర్ ప్లాంట్, అదే ఆక్వాటిక్ ప్లాంట్ అనమాట. ఈ రెండు కూడా మీకు తెలిసి ఇవన్నీ కూడా ఇవి టెరిస్ట్రియల్ ప్లాంట్స్, నేల మీద పెరిగే మొక్కలు. ఈ మాత్రం నీటిలో పెరుగుతాయి కాబట్టి మూడింటి టిక్ కొట్టాం మనం. మనకి ఇక్కడ ట్రీస్కి, క్లైంబర్స్కి, క్రీపర్స్కి, హర్బ్స్కి, ష్రబ్స్కి మనకి ఎగ్జాంపుల్స్ రాయమన్నారు. నేను 4 ఎగ్జాంపుల్స్ రాశాను, ఈచ్ వన్. చూడండి, ట్రీస్ అంటే తెలుసు కదా మీకు, ప్లెయిన్ ఏరియాలో కానీ లేకపోతే కొండల మీద ఎక్కడ పెరిగినా కొంచెం పెద్దగా ఉండేట్లు మనం ట్రీస్ అంటాము. దాంట్లో మ్యాంగో, బనియన్, పీపల్ అని నేమ్ ఇచ్చాము. దీంట్లో క్లైంబర్స్కి, క్రీపర్స్కి డిఫరెన్స్. క్లైంబర్స్ అంటే పైకి ఎగబాకేవి, అంటే దానికి ఒక తేగ కడితే పైకి ఎక్కుతాయి అన్నమాట. ఇవి మనకు ఉదాహరణకు బీన్స్ ఉందనుకోండి, మనం తేగకి దాన్ని తగిలిస్తే అది పైకి ఎదుక్కుంటే వెళ్తుంది. ఇది తీగే, కానీ ఇది పైకి పాకుద్ది. నేల మీద పెడితే మొక్క చచ్చిపోద్ది, సరిగ్గా కాయదు. మనీ ప్లాంట్ కూడా అంతే, నేల మీద పెడితే అంత తొందరగా అవ్వదు, కానీ దాన్ని ఎప్పుడైతే పైకి కడతామో అప్పుడు అవి వెళ్తాయన్నమాట తీగ సాయంతో. స్నేక్ గార్డ్ అంతే, గ్రేప్ వైను అంతే. గ్రేప్ వైన్ అంటే ద్రాక్ష తోట అనమాట, ద్రాక్ష తీగ. ఇక క్రేపర్ చూసుకుంటే ఇవి నేల మీద పాకుంటూ వెళ్ళిపోతాయి. గుమ్మడికాయలు కానీ, వాటర్ మిలన్ కానీ, కుకుంబర్ కానీ, మస్క్ మిలన్ కానీ ఇవన్నీ నేల మీద పండుతాయి. నేల మీద ఇవి కూడా తీగలే, ఇవి కూడా పాదులే, కానీ నేల మీద పాకుతాయి అన్నమాట. ఇవి పైకి ఎక్కుతాయి. ఇక హెర్బ్ చూస్తే మనకి చూడటానికి టెండర్ స్టెమ్ తోటి ఉండి చిన్నగా ఉండి వాటిని మనం హెర్బ్స్ అంటాము. తులసి, అలాగే మింట్, కొరియాండర్ ఇవన్నీ కూడా మనకి ఈజీగా అనమాట, పీకటానికి దానికి తేలిగ్గా ఉండేటువంటి అనమాట. ష్రబ్స్ అంటే పొదలా పెరిగిపోతాయి. రోజ్ ఉందనుకోండి, అది పొదలా పెరుగుద్ది. జాస్మిన్ కూడా పొదలా పెరుగుద్ది. బ్రింజాలు కూడా మొక్క పొదలాగా పెరుగుతుంది అనమాట. అలాగే కాటన్ కూడా గుబురుగా పెరిగేటువంటి మొక్కల్ని ష్రబ్స్ అంటాం మనం. ఇక ప్రకృతిలో సర్వసాధారణంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏ రంగుల్లో ఉంటాయో మనం ఆ రంగులు వేసుకోవాలి. ఇవి చెర్రీస్ కాబట్టి రెడ్ వేస్తాము. టొమాటో, బ్రోకలీ, ఇది మీ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఉన్నప్పటికీ కూడా దీనికి మీరు వేసుకోవచ్చు. సో మనం దీనికి ఆరెంజ్ వేసుకోవచ్చు, లేదంటే ఇది ఆరెంజ్, సో బీట్రూట్ కలరు, పైనాపిల్, ఇలా మీరు వీటన్నిటికి కూడా చాలా జాగ్రత్తగా కలర్స్ వేసుకోండి. సో దీంతో మీకు ఈవీఎస్ కూడా పూర్తయింది. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.